చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కావాలని చెప్పి జగన్ గారికి రాళ్ళదాడిగా ఇచ్చారని చెప్పి కొంతమంది వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎంతవరకు వస్తుంది? అదంతా వైఎస్ఆర్సీపీ నాయకుల నాటకాలు. ఎందుకంటే గతంలో ఇలాగే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పర్యటనలో ఉండగా రాళ్ళు కోడిగుడ్లు కూడా వేశారు. అదేస్తేనేమో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది అన్నారు. ఈ రోజున మీ ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు వచ్చి లేదా మీరే వేయించుకున్నారో తెలియదేం కానీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో తిరుగుతుంటే ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి ఆ విజయవాడ నగరంలో తిరిగేటప్పుడు ముఖ్యమంత్రి పర్యటిస్తున్నప్పుడు కరెంటు తీసేసి ఈ దుర్ఘటన జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం. అయినా మీరు ప్రభుత్వం మీద అధికారంలో ఉంది, విచారణ చేయించి ఎంక్వైరీ చేసి నిందితులను శిక్షించండి. అదే కానీ ప్రతిపక్షాల మీద మీరు విమర్శలు చేస్తే ప్రతిపక్షాలు ఊరుకుని కూర్చునే పరిస్థితి కాదు. మరి నిన్న అది ఏదో గులకరాయి తెగిలితే చంద్రబాబు నాయుడు మీద రాయి తెగిలినప్పుడు ఇదే కొడాలి నాని గులకరాయి తెగిలితే ఆయన చనిపోతాకి పిట్ట లేకపోతే ఏదైనా పిట్ట అది ఇదని కామెంట్ చేశాడు. గులకరాయి తెగిలినంత మాత్రాన మీరు ఇంత రాధాంతం చేయాల్సిన పని లేదు. గతంలో కూడా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనే ముందు కోడికత్తి తెగిలింది, ఇప్పుడేమో గులకరాయి. ఆ విచారణలన్నీ మీరు ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యింది మీరు అయ్యి. గతంలో జరిగిన నాటికి ఇవన్నీ కూడా మీరు విచారణ చేసుకుని వ్యక్తుల్ని శిక్షించవలసిందిగా కోరుతున్నాం. ప్రతిపక్షాల మీద మాత్రం విమర్శలు వద్దొద్దని తెలియపరుచుకుంటున్నాం. రాళ్ళు వేసే రకం కాదు చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు. ఆ రాళ్ళు ఏరుకుని ఆయన వేసుకొని కోడికత్తి డ్రామా ఎలాగో మళ్ళీ గులకరాల డ్రామా ఒకటి మొదలెట్టాడు. మెజారిటీ తగ్గిపోయేటప్పుడు కృష్ణా జిల్లాలో శాంతం అసలు ప్రజా ఇది లేదు. దానికి ఏం చేశాడంటే హైప్ చేసుకుంటాం కోసం ఆ రాళ్ళు వేసుకున్నాడు. రాళ్ళు వేసే అవసరంగానే రాళ్ళు వేసే రాజకీయం కానీ కాదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చాలా నీతి నిజాయితీతో రాజకీయం చేస్తారు. ప్రజా మన్నలు పొందిన నాయకులు వాళ్ళు. మరి చంద్రబాబు గారు 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నారంటే మచ్చలేని మహామనిషి ఆయన. మరి అలాంటి ఆయన ఇలాంటి చీటర్స్ మీద రాళ్ళు వేయటము రప్పలేసి రాజకీయం చేసే అంత దౌర్భాగ్యం అయితే లేదు. కాబట్టి సింపతి కోసం ఇట్లా చేస్తున్నారంటారు. దానిలో ఏమీ ఆలోచన లేదు వాళ్ళకి. ఇంకా వేరే ఏముంది? వాళ్ళు చేసిన పనులు ఏమైనా ఉంటే జనమే తీర్పిస్తారన్నారు కదా. ఆ జనం తీర్పిచ్చేదట్టు ఎటు లేరు. జనం రావట్లేదు కాబట్టి కొన్ని చోట్లకి వాళ్ళే రాళ్ళు వేసుకుని వీళ్ళ మీద రాళ్ళు వేసి మా మీదే కాదు మీ మీద కూడా వేసారని అనిపించుకోవడం కోసం ఉంది. మరి 40 ఏళ్ళు చంద్రబాబు గారి మీద ఒక చిన్న గోరంత రాయి కూడా పడలేదు. పవన్ కళ్యాణ్ గారు మరి స్వచ్ఛంగా ఆయన నీతి నిజాయితీ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ మీద రాళ్ళు ఎలా వేశారు? వీళ్ళే వేయించారు. మా మీద కాదు మీ మీద కూడా వేశారు అని చెప్పి అంత దౌర్భాగ్యహీన స్థితి అయితే లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు గెలిచేది కూటమే. దానిలో డిపాజిట్లు కూడా రాని వైసీపీకి అది తప్పదుగా మనుగోడు లేదు. దానికి అంకురార్పణే నిన్నటి విజయవాడ ఘటన. నమస్తే బాబు. అన్న ఏం లేదన్నా, నిన్న జగన్ గారిపై దాడి జరిగింది కదన్నా, ఆ దాన్ని ఎలా చూస్తారు? అది అంత డ్రామా, కోడికొత్తి డ్రామా లాగా ఈ కంటిది కూడా ఒక రాయి తీసి కొట్టిన డ్రామా చేద్దామని అనుకున్నాడు. దానికి ఫెయిల్డ్ ఓవర్ అయిపోయాడు. మామూలుగా ఫెయిల్డ్ ఓవర్ అవ్వలేదు. ఒక సినిమా తీస్తే ఎలా ఫెయిల్డ్ అయిపోద్దో ఆ విధంగా ఫెయిల్డ్ అయిపోయాడు. ఏంటి ఆ చిన్నపిల్లలాగా యాక్టింగ్ అవన్నీ జనాలకి తెలియదు. అతను ఎంత యాక్టింగ్ చేస్తున్నాడో జనాలకి మంచి అవగాహన ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో నువ్వు ఎంత కష్టపెట్టించావో, ఎంత బాధ పెట్టించావో జగన్మోహన్ రెడ్డి జనాలందరూ చూశారు. నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావో, నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని నాటకాలు వేసినా కంటికి తగిలిందన్నా మరి ఎక్కడ తగిలిందన్నా నీ డ్రామాలకు అందరూ కూడా చర్మగీతం పాడే రోజు దగ్గరికి వచ్చేసింది. రేపు మే 13వ తారీఖున బాక్సులు తెలుగుదేశం పార్టీకి అందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి గ్లాస్ గుర్తుకి ఓట్లు వేస్తున్నారు. అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం. అదేవిధంగా కావాలని చెప్పి తెలుగుదేశం జనసేన వాళ్ళు కలిసి చేయిస్తారని చెప్పి అంటారు కొంతమంది. అదంతవరకు వాళ్ళు పిచ్చిన వాళ్ళు, పిచ్చి ఎదవలు ఎదవ మాటలు తప్ప మంచి మాటలు మాట్లాడతా వాళ్ళు.
ఎదలు కాబట్టి ఎదలు వాళ్ళు ఎందుకు కొట్టిస్తారు? అంత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ అంత సెక్యూరిటీ ఉంది, అవన్నీ ఉండగా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వచ్చి కొట్టేస్తే కొట్టించుకుంటాడా? వీడు కొట్టించుకునేవాడా? వీడు బాబాయినే టక్కని తీసి గొడ్డీలతో వేసే రకం ఇది. ఎవరికి చంపుదామా ఎవరికి నరుకుదామా అని చూసే ఉండే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది వీడంతా నాటకాడు, దొంగ నాటకాడు, దొంగడు. ఈ దొంగతనం అంటే బయటపడిపోయింది ఈ రాయితో. ఓకే, థ్యాంక్ యూ.